కాబట్టి ఏది చేస్తున్నా భగవంతుని యొక్క స్మరణ. నిన్న మీతో అన్నాను కదా, పానీయంబులు త్రావుచున్ కుడుచుతున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాత పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఏది జరుగుతున్నా పరమేశ్వరుని యొక్క పాదార విందముల నుండి స్రవించేటటువంటి అమృతధారలు గ్రోలి మత్తెక్కిపోయి జగత్తుని మరిచిపోగలిగినటువంటి స్థితిని పొందిన యోగి భగవంతుని ఎందే ఐక్యమైపోతాడు. కాబట్టి అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం. ఒక సాధ్వి పతివ్రత ఎప్పుడూ భర్తని స్మరించినట్లు, ఎప్పుడూ భగవంతుని స్మరణలే అంటే ఇంకా బాగా ఉపాసనలో దగ్గరికి జరుగుతున్నాడు. సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం. తీగ చెట్టును అల్లుకుంటుంది. ఎంత అల్లుకుపోయింది అంటే చెట్టంతా తీగే. అనుకలతనుకాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశభుజ శాఖా శ్రీ సఖానోకహద్భి స్తననయనగుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. ఆ తీగ పెద్ద పెద్ద పువ్వులతో పెద్ద చెట్టుని అల్లేసింది. అల్లేస్తే ఇప్పుడు చెట్టుకి తీగ వల్ల అందమా, తీగకి చెట్టు వల్ల అందమా అంటే శంకరాచార్యులు వారి శివానంద లహరిలో అంటారు, సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. తెల్లమద్ది చెట్టుని మల్లె తీగ అల్లుకుంటే ఎలా ఉంటుందో శివస్వరూపం తెల్లమద్ది చెట్టు. అందుకే శ్రీశైలానికి మధ్యార్జునానికి కూడా స్థలవృక్షం. తెల్లగా శివుడిలాగే ఉంటుంది ఆ బెరడం. దాన్ని మల్లెతీగ అల్లుకుంటుంది. శ్రీశైలంలో కూడా అంతే, హాటకేశ్వరంలో కూడా అలాగే ఉంటాయి మద్ది చెట్లు. దాన్ని అల్లుకుంటుంది మల్లెతీగ. మల్లెతీగ అమ్మవారు, మద్ది చెట్టు తెల్లమద్ది చెట్టు అయ్యవారు శివుడు. అట్లాగే చెట్టుని ఒక పెద్ద పూలతీగ అల్లుకుందనుకోండి లక్ష్మీనారాయణ. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాను, వాల్మీకి రామాయణం కాదు కానీ అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీత సుమధ్యమ పృష్ఠసస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అని వాల్మీకి మహర్షి. ముందు రాముడు నడుస్తూ ఉండేవాడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణస్వామి కాపాడుకుంటూ వెడుతుండేవారు. ముందు నడుస్తున్న రాముడు హఠాత్తుగా ఆగాడు, సీతమ్మ ఆగింది, లక్ష్మణుడు ఆగాడు. రాముడు లక్ష్మణ అన్నాడు, వెనక ఉన్న లక్ష్మణుడు పక్కకు వచ్చాడు. లక్ష్మణ ఒక్కసారి చూడబోయ్, ఎంత పెద్ద చెట్టు. కానీ ఇంత పెద్ద చెట్టు తనంత తానుగా అందం కాదు. ఇంత పెద్ద చెట్టు అయినా తీగ అల్లుకుంది, అల్లుకుని అంతంత పువ్వులు పూసింది. ఆ తీగ అలా అల్లుకుని అన్ని పువ్వులు పూయడం వల్ల ఈ చెట్టుకు అందం వచ్చిందోయ్ అన్నాడు. అంటే ఆయన అర్థం ఏమిటంటే చెట్టు అంటే మగవాడు రాముడు, సీతమ్మ లత తీగ. ఇంత గొప్ప భార్య నాకు లభించబట్టి లక్ష్మణ నిజానికి నాకు ఇంత కీర్తి వచ్చింది, మీ వదిన వల్ల నాకు కదూ నాకు ఈ కీర్తి అని రామహృదయం. అందుకని ఆ తీగ ఇలా అల్లుకుని పుయ్యకపోతే ఈ చెట్టుకు అందమేది అన్నాడు. సీతమ్మంది, లక్ష్మణ ఈ తీగ ఎంత మృదువైనదైనా, ఈ తీగ ఎంత సౌకుమార్యంగా ఉన్నా, ఎంత పెద్ద పువ్వులు పూసినా ఈ తీగకి ఇంత పెద్ద చెట్టు ఆధారంగా దొరకకపోతే ఇది నేల మీద పాకితే పశువులు తినేసేవి, అందరూ తొక్కేసేవారు. ఈ చెట్టు గొప్పది, ఈ చెట్టు ఆధారంగా లభించబట్టి తీగ అల్లుకుని పూలు పూసింది, చెట్టు లేని తీగకి శోభ ఎక్కడదండి. రాముడు అన్నాడు, చెట్టు వల్ల తీగ కందమా, తీగ వల్ల చెట్టు కందమా లక్ష్మణ అన్నాడు. లక్ష్మణుడికి అర్థమైంది. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగో తీగ వల్ల చెట్టో నాకు తెలియదు, కానీ ఇంత గొప్ప తీగ ఇన్ని పువ్వులతో అల్లుకున్న ఈ చెట్టు కింద ఆ సువాసన నీడ అనుభవించే నేను అదృష్టవంతున్నా. అంటే సీతారాముల వెనక వెళ్ళగలిగిన అదృష్టం బట్టిన నేను అదృష్టవంతుణ్ణి, మిమ్మల్ని సేవ చేసి ఇంత భాగ్యం పట్టింది అన్నాడు. అట్లా లతాక్షితిరుహం, తీగ చెట్టును అల్లుకుపోయినట్లు. ఇప్పుడు మీరు ఎటువైపు నుంచి ఆ తీగను లాగినా ఏదో కొంత వస్తుంది, తెగుతుంది, కానీ అది మాత్రం మళ్ళీ రెండో రోజుకు మళ్ళీ అల్లుకుపోతుంది. భగవంతుని నుండి విస్మృతి పొందవలసి వస్తే అంత బాధ.
ఆ భగవత్ కథ చెప్పమన్నా, భగవంతుడి గురించి చదవమన్నా, భగవంతుడి ఉత్సవం గురించో ఏదో మాట్లాడమన్నా, గుడికి వెళ్ళడమన్నా ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ స్మరణలు ఎప్పుడూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ ఉండడం తీగ చెట్టుని అల్లుకుపోయినట్టు అల్లుకుపోతాడు ఒక్కొక్కడు. అలా అల్లుకుపోవడం ఉందే, అది మీరు తీగ తెంపేసినా అది వేరొక చోట అల్లుకుపోయి ఉంటుంది. మీరు ఇంక అసలు ఆ తీగని తెంపడం సాధ్యం కాదు చెట్టు నుంచి. అది అలా అల్లుకుపోతుంది. ఇంత లావును అల్లుకుపోయి, మీరు చూశారో లేదో, నేను ఒకసారి గోవా నుంచి కారులో బయలుదేరి క్షేత్రాలు చూసుకుంటూ వస్తున్నప్పుడు పక్కన చూసి ఆశ్చర్యపోయాను. శంకరాచార్యులు వారు ఇందుకే చెప్పారని. ఓ తీగ ఇంత లావు కాండం అయిపోయి ఓ చెట్టుని అల్లేసుకుని చెట్టులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు అసలు ఆ తీగని ఎలా లాగుతారు? అది చెట్టులోకి చేరిపోయింది కాండం. ఇంకా మీరు ఆ తీగని పీకేయడం సాధ్యం కాదు. అది చెట్టుతో కలిసిపోయింది కాండం. అందుకని ఆ తీగ అలాగే ఉంటుంది పైన. లతాక్షితిరుహం, పైకి తీగ చెట్టు అని కనపడుతున్నాయి, కానీ అది ఇంకా అందులో కలిసిపోయి అలాగే ఆశ్రయించి పువ్వులు పూస్తుంది. ఆ స్థితికి వెడుతుంది భక్తి. లతాక్షితిరుహం, ఆ లతాక్షితిరుహం అన్న స్థితికి చేరడం దగ్గరే శరీరము, మనసు, వాక్కు, ఈ మూడు ప్రధానం కాదు. అత్యంత శక్తివంతం మనిషికి ఈ మూడు కూడా ఈశ్వర కైంకర్యమునందే పరమానంద స్థితిని పొందుతూ ఉంటాయి. మూడిటితో నిరంతర తపస్సు చేసేస్తూ ఉంటాడు. గీతలో గీతాచార్యుడి తపస్సుని భిన్నంగా నిర్వచించాడు. తపస్సు అంటే ఎక్కడికో అరణ్యానికి వెళ్ళిపోయి పెద్ద గడ్డాలు పెరిగిపోయి, శంకరాచార్యులు వారు యోగతారావళిలో చెప్తారు, అట్లా ఆ చుట్టూ తీగలు అల్లుకుపోయి చెవుల్లో పుల్లలు పెట్టి పక్షులు గూడులు పెట్టి అంత స్థితి వరకు కూడా వెళ్లకుండా తపస్సు అన్న మాటకి ఆయన నిర్వచనం చేస్తూ కృష్ణ పరమాత్మ గీతలో అన్నాడు, తపస్సు అన్నది శరీరంతో చెయ్యడం ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే దానికి మొట్టమొదట దేవ ద్విజ గురు ప్రాజ్ఞపూజనం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అంటే పెద్దలైన వారు ఎవరైనా కనపడ్డారనుకోండి, నా జీవితానికి ఇంతకాలానికి అదృష్టం పట్టింది, నేను ఇప్పుడు చెయ్యగలిగింది ఏమిటంటే వారి ముందు నేను స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోవాలి. ఒక కర్ర ఉందనుకోండి, మీరు ఇలా పట్టుకున్నారనుకోండి, అది పడదు. అహంకారం నాంతటి వాణ్ణి నేను అన్న పట్టు పైన పట్టి ఉన్నంతకాలం ఆయనేం గొప్ప, నాకన్నా ఆయనకి ఏం తెలుసు, ఏవో అదృష్టం పట్టింది, ఆ గౌరవం పొందుతున్నాడు, నాకన్నా గొప్పవాడేం కాదు అన్న అతిశయ భావన ఉంటుంది లోపల నాబోటిగడికి. అప్పుడు కింద పడలేను. అహంకారం తొలగిపోయిందనుకోండి, కర్ర ఎలా పడిపోయిందో అలా పడిపోతాడు. దండం పెట్టారంటారు, అందుకే ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకాత్మజ, కర్ర పడిపోయినట్టు పడిపోతాడు. అయ్యా ఇంకా ఇంతకన్నా కింద పడ్డానికి ఏం లేదు, ఎంత కింద పడాలో అంత కింద పడిపోయాను. ఇక్కడ నేను పడిపోయాను అనుకోండి, ఇంకా అంతకన్నా కింద పడ్డానికి ఏముంది అక్కడ? మీరు నిలబడ్డవారు, మీరు నన్ను పైకెత్తాలి అన్న అపారమైన వినయము కలిగితే నేల ముందు దండం పడిపోయినట్టు, కర్ర పడిపోయినట్టు పడిపోతాడు. సాష్టాంగం ప్రణిపాతం చేస్తాడు. అంటే పెద్దలు కడపడినప్పుడు నా జన్మ సౌభాగ్యం రా, ఎన్ని కోట్ల జన్మల తర్వాత ఇందులోకి వచ్చాను, ఈ శరీరాన్ని ఎవరి ముందు పడయచ్చో అలాంటి వాడి ఇన్నాళ్ళకి కనపడ్డాడు. వారి ముందు పడిపోతే ఈ జన్మకి సార్థక్యం. ఎందుకనంటే ఈ శరీరానికి భాగ్యం పట్టిందని గుర్తు. లేకపోతే ఇది ఎలా సాధ్యం? అక్రూరుడు వందనానికి ఎందుకు చెప్తారు? రథం మీద వస్తున్నాడు, వస్తూ ఉంటే అక్కడ బాలకృష్ణుడు వెళ్ళిపోయిన పాదముద్రలు కనపడ్డాయి. రేఖామయద్ధచుధాకలచాత పత్ర వజ్రాంకుశాంబరుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం కాదు. దివ్య చిహ్నములు కనపడ్డాయి. ఆయన చూశాడు, అయ్య బాబోయ్, పరాత్పరుడు వెళ్ళినటువంటి భూమి మీద నేను రథంలో వెళ్ళడమా అని వెంటనే రథం ఆపి దాని నుంచి కిందకి దూకాడు. దూకి దాంట్లో ఆ మట్టిలో దొర్లాడు. దొర్లి ఆయన నడిచిన చోట ఆయన పాద పరాగము నా ఒంటికి అంటుకుంది, నాకు ఇంతకన్నా ఏం కావాలని నృత్యం చేశాడు.
నృత్య గణపతి అని అంత సంతోషం. నృత్యం చేయడానికి శరీరం కూడా దానికి తగినట్టుగా ఉండాలి. అర్చన గారు చేశారంటే బాగుంది, వినాయకుడు చేస్తే బాగుంటుందా? అంత పెద్ద పొట్ట అవి ఉండి. మరి కపాలీశ్వర స్వామి వారి క్షేత్రంలోకి వెళ్ళగానే నృత్య గణపతి కనపడతారు. అంటే శరీరం ఎలా ఉంది కాదు, వినాయకుడు మనసు అంత గొప్పది. చంద్రుడు తప్పు తెలుసుకుంటే తను నృత్యం చేశాడు, అప్పుడు వచ్చింది నృత్య గణపతి. ఆయన తప్పు తెలుసుకుంటే ఈ నృత్యం చేశాడంటే ఎంత మంచి మనసు ఉన్నవాడు వినాయకుడు. కాబట్టి అక్కడ ఉన్న విషయం ఏమిటి అంటే, అంత గొప్ప ఆనందపడిపోయి నేను మనుష్యత్వం, ముముక్షత్వం, నేను మనిషిగా పుట్టడం, అసలు నేను దేన్ని చేరుకోవాలన్న ఆలోచన కలగడం మహాపురుష సంశ్రయ. ఇంతటి మహానుభావుడు, ఇంతటి భక్తి తత్పరుడు వచ్చాడు, ఇంకింతకన్నా ఏం కావాలి? ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు వస్తే. ఆ వసుదేవుడు కాదు, నందుడు. అంటే ఒక మహాత్ముడు కనపడినప్పుడు నేల మీద ఆయన ముందు పడిపోవడం అంత గొప్ప. అలా పడిపోయిన శరీరం ఏదుందో అది చూసి పరమాత్మ సంతోషిస్తాడు. అందుకు పోతన గారు ప్రత్యేకం చెప్తారు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ప్రహ్లాదుడి గొప్పతనం ఏమిటంటే, పెద్దలు కనపడగానే భృత్యుడు ఎలా పడిపోతాడో అలా చేరి వంగి 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 నమస్కారం చేసి నేల మీద పడేవాడు. వినయం. వారు ఉద్ధారకులు. అక్కడ ఈశ్వరుడు స్వీకరిస్తాడు, స్వీకరించి కాపాడతాడు తప్ప పైన పట్టు ఉన్నంత కాలం పడలేడు. ఆ పడకుండా నిటారుగా నిలబడగలిగిన స్థితి ఉందే, ఒంట్లే నీకు అది సంతోషం అయినప్పుడు అట్లాగే ఉండు. మహాత్ముల ముందు కూడా నువ్వు పడలేవు కదూ. ఇంకా నిన్ను ఉద్ధరించడానికి నేను శంఖచక్ర గదాపద్మాలు పట్టుకుని రానా, త్రిశూలం పట్టుకుని రానా, అప్పుడు కూడా పడతావో పడవో నాకు తెలియదు అంటాడు. కాబట్టి అసలు ఆ వినయం, ఆ భక్తి, దీనుల ఎడ అంత గౌరవం, వాళ్ళల్లో నారాయణుణ్ణి చూడగలగడం, ఈ స్థితి మనసులో కలగడం ఉన్నదే, అది మనుష్య జన్మలో ప్రయత్నపూర్వకంగా సాధన చేసి తెచ్చుకోవాలి. అందుకని దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఇదే చెప్తుంది. నాకు కృష్ణుడు భర్త కావాలంటే ఎందుకు అవుతాడు? అవమంటే అవుతాడా? నేను గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందడు నా చిత్తేశుడవుగాక నిర్జ్యుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్లంది. ఏది చేస్తే? వ్రతముల్, దేవ గురు ద్విజన్మబుధ సేవల్, దాన ధర్మాదులన్, హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్. ఏ మహాత్ముడైనా కనపడినప్పుడు ఎప్పుడైనా నేను నేల మీద పడింది నిజమైతే, వాళ్ళకి శుశ్రూష చేసింది నిజమైతే, వాళ్ళని సేవించింది నిజమైతే, నేను దేవతల్ని గురువుల్ని అలా గౌరవించింది నిజమైతే, అప్పుడు కృష్ణుడు నాకు భర్త ఎగుగాక. శరీరం ఈశ్వరుడిచ్చాడు. ఒక ఆయన వ్యాపారం మొదలెట్టాడు అనుకోండి, ముందు తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెట్టకుండా, ఏమండి ఇలా ఈ వ్యాపారం చాలా గొప్పదంటే ఎవడు పెట్టడు. ముందు తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెడితే, ఆయన ఉన్నదంతా పెట్టాడంటే నమ్మచ్చని పక్కవాడు పెడతాడు. ఈశ్వరుడు పెట్టుబడిగా ముందు నీకు ఇచ్చింది ఏమిటంటే శరీరం, దాన్ని పెట్టుబడిగా పెట్టాలి, దాన్ని వంచాలి, దాన్ని మహాత్ముల దగ్గర కింద పడయ్యాలి, శుశ్రూష చెయ్యాలి. దానికంత అభిమానం అహంకారం ఆశ్రయించి ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది ఉద్ధరణ రమ్మంటే? కాబట్టి శారీరం తప ఉచ్యతే. ఈ శరీరంతో నువ్వు తపస్సు చేస్తే నీకు నిజంగా ఎప్పుడు ఈశ్వరుడు స్మృతిలో కదులుతున్నాడని గుర్తు. ఆయన ఈ రూపంలో వచ్చాడనమాట ఇవాళ అని నువ్వు పడగలిగితే, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి విషయాలు పరిశీలిస్తూ ఉండడం, ఇట్లాంటివి చేసిన వాడెవరున్నాడో ఆయన శారీరం తప ఉచ్యతే. శరీరంతో తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు వాక్కునిచ్చాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరులు బాధపడకుండా ఉండే మంచి మాట, ఇతరులకు పనికొచ్చే మాట, వాళ్ళు ఉద్ధరణ పొందే మాట,
ఎప్పుడూ మాట్లాడుతూ, మంచి విషయాలు ఎప్పుడూ చదువుకుంటూ, మంచి విషయాలు పరిశీలిస్తూ, మనసులో వాటిని స్మరణ చేస్తూ, సత్యమైన మాట, ప్రియమైన మాట చెప్పినవాడున్నాడే, వాడు భగవంతుడిచ్చిన వాక్కు చేత తపస్సు చేస్తున్నాడు. ఇక చివరిది మనసు. ఆ మనసు ఎంత గొప్పది అంటే అది మనప్రసాద సౌమ్యత్వం. అట్లాగే మౌనమాత్మ వినిగ్రహ. అది ఎంత గొప్పది అంటే తపో మానసముచ్యతే. మనసు చాలా శక్తివంతం. మీరు శరీరాన్ని తెచ్చి ఇక్కడ కూర్చోపెట్టగలరేమో కానీ మనసుని కూర్చోపెట్టలేరు. అది అచంచలం మహాబాహో అంటాడు కృష్ణ పరమాత్మ. అచంచలం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నువ్వు దేన్నైనా ఆపగలవేమో, మనసుని ఆపలేవు. అది అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం కాదు, యాంత్రీకరణ చేస్తుంది. పూజ చేస్తున్నారనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటూ ఉంటాడు, చేసేస్తూ ఉంటాడు, మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఉంటుంది, చేయిస్తూ ఉంటుంది. ఈశ్వరుడు అంటాడు, నాకు అవన్నీ అక్కర్లేదు. మయ్యేవ మనాధత్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యతి మయ్యేవ అతబూర్ధం న సంశయ. నీ మనసు నా ఎందు పెట్టు, నిన్ను నేను రక్షిస్తానంటాడు. అంత తేలిక మనసు పెట్టడం. మనస్సుతో తపస్సు చేయడం అంటే మనప్రసాద సౌమ్యత్వం. లోపల ఎప్పుడు మంచి విషయములను, శాంతమైన విషయములను, మంచి పుస్తకాలు, మంచి సంగీతం, మంచి సాహిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని ప్రశాంతత ముఖమునందు గోచరమవుతూ ఉంటుంది. మనప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మౌనంగా ఉంటాడు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అని కాదు, మననం చేయడం. ఎప్పుడు మంచి విషయాలు ఏవో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకొని పరమ సంతోషం పొందుతూ ఉంటాడు. అది తెలుస్తూ ఉంటుంది. అది తపో మానసముచ్యతే. అది మనసుతో చేసే తపస్సు. అట్లా చేసేవాడు ఉంటాడే, అది చేసినవాడు ఎప్పుడూ భగవత్ స్మరణలు శరీరంతోనూ చేస్తున్నాడు తపస్సు, మనసుతోనూ చేస్తున్నాడు, వాక్కుతోనూ చేస్తున్నాడు. చెయ్యగా 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 ఈశ్వరుడు ఏం చేస్తాడంటే చిత్తశుద్ధిని ఇస్తాడు. ముందు చిత్తశుద్ధినివ్వడం అన్నమాట, మోక్షం పొందడం అన్నమాట దగ్గరికి వచ్చేటప్పటికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే, నేను గంట సేపు చెప్పక్కర్లా. మీరు ప్రాజ్ఞులు, మీకు తెలియక కాదు, తెలియనట్టు నటిస్తే వాడు తెలిసిన వాళ్ళే ధైర్యంగా మాట్లాడతారని మీరు అలా కూర్చున్నారు. కానీ మీకు తెలియక భక్తి ముక్తి గురించి అదొక నటన. అలా ఉంటే నేనేదో చెప్తాను, పాపం అంత దూరం నుంచి వచ్చాడు కదా, ఏదో చెప్పానని తృప్తిగా వెళ్ళిపోతాడని మీరు అలా కూర్చుంటున్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. నేను మీకు కొంత చింతపండు, కొంత ఉప్పు, ఓ 4 మిరపకాయలు, కొంత కరివేపాకు, కొంత నీళ్లు ఇచ్చి మీ ఇష్టం ఏం చేస్తే చేయండి అన్నాను అనుకోండి. అయ్యా నేను చారు పెట్టుకుని తింటానండి, నాకు జీర్ణశక్తి పెరుగుతుంది అన్నారు అనుకోండి. పెట్టుకోండి. మీరు దాంతో చారు పెట్టుకుని అన్నంలో కలుపుకొని ఆ చారు అన్నం తిని నాకు ఇప్పుడు జీర్ణం అవుతుంది అని సంతోషపడ్డారు. ఈశ్వరుడు ఏమంటారు? ఈశ్వరుడిలో గొప్పతనం ఏమిటంటే, ఎలా మీరు ఆయన్ని పట్టుకున్నా వాడు మంచివాడు రా. నన్ను పట్టుకున్నాడు కదా. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. వాడు సుకృతులు రా. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 గొప్పవాళ్లే అన్నాడు. ఆయన్ని పట్టుకుంటే చాలు, ఆయనకి కావలసింది అది. అందుకు భాగవతంలో ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అన్నాడు. భగవంతుడి యందు ఐక్యం అయిపోవడానికి ఏ మార్గమైనా సరే. కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునన్ కంసుండు, భయంతో తలుచుకుని భయంతోనే ఐక్యమైపోయాడు కంసుడు. భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు. శత్రుత్వం పెట్టుకుని శిశుపాలాదులు కలిసిపోయారు. అట్లా వెళ్ళకూడదు, కానీ అలా పెట్టుకుని వాళ్ళు భగవంతుడిని స్మరించి వెళ్ళిపోయారు. కాబట్టి సంబంధులై వృష్ణులను, ఆయన మాకు బంధువని వృష్ణి జాతి వారందరూ ఆయనలో కలిసిపోయారు. ప్రేమన్ మీరలు, ఓ పాండవులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు, భక్తి మేము. నారదుడు అంటున్నాడు, భక్తితో మేము పట్టుకున్నాం. ఇది చక్రింగంటి మెట్లైనను ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఏ భావంతో పట్టుకున్నా ఈశ్వరుణ్ణి పట్టుకోవచ్చు. ఆయన ఏం కాదన్నాడు. అందుకే 4 సుకృతోనోర్జున అన్నాడు. వాడు సుకృతులయ్యా అన్నాడు. వాడు చాలా మంచివాళ్ళు అన్నాడు.
భక్తితో ఆయన్ని పట్టుకుంటే ఆయన ఎంతో సంతోషపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మీకు ఇవన్నీ ఇచ్చి నీ ఇష్టం వాడుకో అన్నాడు. చారు పెట్టుకున్నాడు ఒక ఆయన. చారు తిన్నాడు, ఆయన ఏమన్నాడు. ఇది ఎలా ఉంటుంది అంటే, నేను పుణ్యకర్మ చేసి నేను ఇది చేశాను కాబట్టి నాకు ఫలితం కావాలని అడిగాను అనుకోండి, తప్పకుండా తీసుకో కోటేశ్వరరావు అంటాడు. స్వామి తెలుసో తెలియదో నేను మీ గురించి మాట్లాడాను కదా, ఓ గంటన్నర గంట పావు, నేను ఈ మాట్లాడిన దానికి నాకు కొంత పుణ్యం ఇవ్వండి, నా జీవుడి ఖాతాలో వేయండి అన్నాడు. తప్పకుండా వేస్తా, తీసుకో అంటాడు. ఏదో వేస్తాడు. ఆ వేసిన పుణ్యం ఉంటుంది. పుణ్యము పాపము మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పుణ్యపాపములు రెండూ పాశములే కడతాయి. ఒక ఆయన్ని బంగారు సంకెళ్ళు వేసి కట్టేశారు స్తంభానికి, ఒక ఆయన్ని ఇనప సంకెళ్ళు వేసి కట్టేశారు స్తంభానికి. బంగారు సంకెళ్లలో ఉన్నవాడు ఇనప సంకెళ్లలో ఉన్నవాడిని చూసి, చూడు నిన్ను ఎలా కట్టేశారో, ఇనప సంకెళ్లలో నన్ను బంగారు సంకెళ్లలో కట్టారని నవ్వాడు. ఏమిటి తేడా? ఇద్దరూ కట్టబడ్డారు. పుణ్యము కడుతుంది, పాపము కడుతుంది. పుణ్యం సుఖాన్ని ఇచ్చి కట్టేస్తుంది, పాపం దుఃఖాన్ని ఇచ్చి కట్టేస్తుంది. ఈయన ఏడుస్తూ బతుకుతుంటాడు, ఆయన నవ్వుతూ బతుకుతుంటాడు, అంతే తేడా. పుణ్యానికి ఫలితం ఏమిటి? భోగం, అది అనుభవిస్తాడు సుఖం. పాపానికి ఫలితం ఏమిటి? దుఃఖం, దుఃఖాన్ని అనుభవిస్తాడు. రెండూ పునర్జన్మనిస్తాయి, రెండూ శరీరంలోకి వెళ్ళవలసిందే. మహా అయితే ఓ కుక్క ఐశ్వర్యవంతుడి ఇంట్లో పుట్టి కారులో పెడుతుంది, వెనకద్దం కొంచెం దింపి ఆయన ఆ కుక్కను తీసుకెళ్తుంటాడు. పక్కవాడిని కరిస్తే ఆయనకి ఏం బాధ? ఆ కారులో కుక్కను తీసుకెళ్తుంటాడు. ఇంకో కుక్క వీధిలో పాపం దొరికితే తింటుంది, దొరకకపోతే బాధపడుతుంది. ఒకటి ఏం చేసిందో అలా ఉంది, ఒకటి ఏం చేసిందో ఇలా ఉంది. కర్మ సిద్ధాంతం అక్కడ వచ్చింది, అయ్యో పాపం అన్న మాట అక్కడ వచ్చింది. పంతులు గారు పడిపోయారట, కాలు విరిగిందిట అంటే అయ్యో పాపం అంటే ఏ జన్మలో చేసిన పాపమో, ఎవరి కాలు విరగొట్టాడో ఇప్పుడు ఈయన కాలు విరిగిందని. అలా అనకుండా అయ్యో పాపం అని వదిలేస్తారు. జాలి కాదు, కర్మ సిద్ధాంతం అని గుర్తుంది. ఏనాటి పాపమో అనుభవంలోకి వచ్చింది, ఏనాటి పుణ్యమో అనుభవంలోకి వచ్చింది. దుఃఖమన్నా అయింది, సుఖమన్నా అయింది. ఇది చారు పెట్టుకోవడం. చేసిన దానికి ఫలితం అడిగాననుకోండి, ఈశ్వరుడు ఏమీ అండపుచ్చుకో అంటాడు. ఏమిటి ఉపయోగపడింది అది? దానివల్ల ఏదో సుఖం పొందావు నిజమే, ఏదో పెద్ద పదవిలో కడితే వెళ్ళొచ్చు వచ్చే జన్మలో, లేకపోతే చాలా ఐశ్వర్యవంతుడివి కావచ్చు, అది అతిశయం ఇచ్చినా ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు, మనం చెప్పలేం. రామకృష్ణ పరమహంస అన్ని ప్రాణుల భాష తెలుసుకుని ఉండేవారు. ఒకసారి మహారాజు గారు ఏనుగు మీద వస్తున్నారు. అకస్మాత్తుగా భూమికి ఉన్న వివరం, చిన్న కన్నంలోంచి ఓ కప్ప పైకొచ్చి కాలు ఎత్తి ఏనుగా పక్కకి పో, ఇక్కడ నేనున్నానంది. పక్కన ఉన్న శిష్యుడు చూసి రామకృష్ణ పరమహంసని ఆశ్చర్యపోయి, కప్ప ఏమిటండి ఏనుగు మీద కాలు ఎత్తిందన్నారు. ఆయన కళ్ళు మూసుకుని ఆలోచించి, ఇవాళ మధ్యాహ్నం ఇటుగా ఒక వ్యక్తి పెడుతున్నప్పుడు ఆయన లాల్చీ జేబుకి కన్నం ఉంది, పావలా కాసు జారిపడి కప్ప కన్నంలోకి వెళ్ళింది, ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది, కాలెత్తింది ఏనుగు మీద అన్నారు. అది అతిశయానికి కారణం కావచ్చు, మళ్ళీ అంతకన్నా కిందగా పడిపోవడానికి కారణం కావచ్చు. ఒక్కొక్కడికి ఏదున్నా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. నాకు రూపం ఉందని పాడైపోయేవాడు, ధనం ఉందని పాడైపోయేవాడు, అధికారం ఉందని పాడైపోయేవాడు, విద్య ఉందని పాడైపోయేవాడు, నాకేమీ లేదంటే అదృష్టవంతుడిని పాడైపోయేవాడు. పాడైపోవడానికి అనేక కారణాలు, బాగుపడ్డానికి అన్ని కారణాలు. విద్య ఉన్నవాడు ఆ విద్యనే పట్టుకుని తరించిపోతాడు, చదువు ఉన్నవాడు చదువుతో తరించిపోతాడు, సంగీతం ఉన్నవాడు సంగీతంతో తరించిపోతాడు, రచనాశక్తి ఉన్నవాడు రచనాశక్తితో తరించిపోతున్నాడు. ఏమీ లేనివాడు నాకు ఏముంది పరమేశ్వర, ఏమీ లేదని వినయంతో తరించిపోతాడు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు శంకరులు. నాకేం రాదు శంకరా, కాబట్టి నేను పశువుని, నువ్వు పశుపతివి, కాపాడుకో అన్నారు. శంకరుల కన్నా గొప్పవాళ్ళమా? కాబట్టి ఏదైనా సరే పుణ్యం అవనివ్వండి, పాపం అవనివ్వండి, కట్టి తీరుతుంది. ఇప్పుడు ఈశ్వరుడిచ్చిన చింతపండు, ఈశ్వరుడిచ్చినటువంటి కరివేపాకు, ఈశ్వరుడిచ్చినటువంటి ఆ ఉప్పు నేను చారు పెట్టుకోనండి అని చెప్పి పాత్ర తన దగ్గర ఉన్న గిన్నె తోముకున్నాడు ఒక ఆయన. గిన్నెకి కొత్తగా మెరుగు రాలేదు. మీరు గుర్తుపట్టవలసింది ఏమిటంటే, గిన్నె సహజంగా మెరుగుతో ఉంది, మాలిన్యం అడ్డొచ్చింది. ఇప్పుడు ఈ చింతపండు అవి పెట్టి రుద్దితే మాలిన్యం పోయింది, మెరుగు పైకొచ్చింది. అట్లా ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే, ఈశ్వర ఈ వాక్కు నాది కాదు, నాదే అయితే మిగిలిన ప్రాణులు ఎందుకు మాట్లాడాలా? వాక్కు నువ్విచ్చావు, జ్ఞాపక శక్తి నాది కాదు, నువ్విచ్చావు.
భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము. మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఈ పద్యం అన్వయం అయితే అనగానే ఆ పద్యం గుర్తు రావాలి, శ్లోకం గుర్తు రావాలి. గుర్తొచ్చేట్టు చేస్తున్నవాడివి నువ్వు. గుర్తు వచ్చిన తరువాత భావన మనసులో కదలగానే మూలాధార చక్రం దగ్గర బయలుదేరిన వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళి వెళ్ళకూడదు కాబట్టి వెనక్కి వచ్చేస్తే భావానికి అనుగుణంగా నాలుక తిరుగుతూ ఉంటే నాలుక చేత నొక్కబడిన గాలి సొట్టలు పడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా స్వరపేటికలో రాపిడి పొంది శబ్దముగా పైకొచ్చి సభలోకి వెడితే, మీ చెవుల్లోంచి వెడితే నా భావాలు మీ భావాలైతే, నేను చెప్పింది మీకు అర్థమైతే మీరు సంతోషిస్తే నేను వచ్చినందుకు సార్థక్యం. ఇది చేయిస్తున్నవాడెవరు? ఎవరి వలన ఇది జరుగుతోంది? ఇది నేను మాట్లాడానంటే అంత అసహ్యంగా ఉంటుంది. నేను ప్రవచనం చెప్పి మంగళం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 1 గంటన్నరో 2 గంటలో నేను మాట్లాడాను భక్తి ముక్తి గురించి అని ఇది అందనుకోండి. పచ్చి అబద్ధం. నువ్వు గట్టిగా వినపడేటట్టు చేసావు మాట్లాడినవాడు ఆయన అని మీరు అంటారు. అట్లాగే ఇది నా ముందెంతో నేను ఆయన ముందంత. పలికెడివాడు రామభద్రుడట, పలికించెడిది భాగవతమట. ఆ పలికించేవాడు రామభద్రుడట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగా అధపలుకగనేలా. నాతో ఎందుకు పలికిస్తున్నాడు అంటే నాకు ఎక్కువ పాపం ఉంది కాబట్టి ఇది పోవడానికి వీడితో మాట్లాడించి పోగొడదామని నాతో దయతో మాట్లాడిస్తున్నాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.